550 కొట్టు. కాదు థ్యాంక్ యూ అంకుల్. సో నమస్తే గాయ్స్, ఎట్లున్నారు అందరూ? ఇవాళ మళ్ళీ మీ ముందుకి ఒక మోటో బ్లాగ్తో వచ్చేసిన. అలా జస్ట్ ఎందుకు ఇంకా వీటిలోనే బండి దిగుబుద్ధి అయింది ఎందుకో. యాక్చువల్లీ మార్నింగ్ కాఫీ తాగుతూ మా ఇంటి బయటికి వచ్చిన. ఇంటి బయటికి రాగానే బండి అట్లా కనిపించేసరికి అబ్బా అనిపించలే. ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, తీస్తలేమన్నట్టు. సో అందుకే చూడగానే ఇవాళ తీద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఇవాళ క్రిస్మస్ అనమాట, 25th of December. ఇంకోటి ఏంటంటే లైట్గా డ్రిజిల్ అవుతుంది అనమాట. వర్షం పడకపోతే చాలు ఇవాళ. ఇప్పుడు నేను నా కెమెరా నా అవతారం మొత్తం తడిసిపోయితే గలీజ్ ఉంటుంది, మొత్తం గలీజ్ అయిపోతా అనమాట. నేను వర్షం పడకుండా ఉండాలని దేవుని కోరుకుందాం. ఒక డెస్టినేషన్ అంటే ఏం లేదు ఇవాళ. ఒక 500 పెట్రోల్ ఓడించుకున్న బండ్లో అట్లా పోతున్నా అంతే. ఎవ్వరు లేరు, సింగిల్గా వచ్చిన. ఎందుకో సింగిల్గా టైం స్పెండ్ చేద్దాం అనిపించింది, అందుకే ఇంకా సింగిల్గా వచ్చేసిన అనమాట. వీడికి వెళ్ళి హైదరాబాద్ కనిపిస్తుంది నాకు. మెయిన్ బిల్డింగ్స్ అని కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఈ బ్రిడ్జ్ చేసి మాత్రం మస్తు మంచి పని చేసిండ్రు అబ్బా. నార్మల్గా బ్రిడ్జ్ చేయకముందు ఈ కొంచెం ఒక 5 to 6 kilometers ఏదైతే స్ట్రెచ్ ఉందో ఆ స్ట్రెచ్ రావడానికి పక్కా మినిమం టు మినిమం ఆ ట్రాఫిక్ సిగ్నల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇవన్నీ క్రాస్ అయ్యి రానికే అరగంట పడుతుండే. ఇంకా ట్రాఫిక్ పీక్లు ఉందంటే ఈవినింగ్ టైం అయితే ఇంకా చెప్పక్కర్లే, ఇంకా ఇక్కడనే ఉండిపోతుండే అంతే. బట్ ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల గట్టి కుడితే ఒక 5-10 నిమిషాలు, 5 to 10 minutes స్ట్రెచ్ అంతా కంప్లీట్ అవుతుందంటే చూసుకోండి ఇక ఎంత టైం సేవ్ అవుతుందంటే. నన్ను అందరు తేడా చూస్తున్నారు, వీడేంది వీడ అవతారం ఏంది అన్నట్టు. రైడింగ్ జాకెట్తోని, కెమెరాతోని, హెల్మెట్, కెమెరా చూడండి ఒకసారి. రెండు చూసేసరికి వీడోడు వింతగా ఉన్నాడు ఏంది అనుకుంటున్నాడు. బట్ ఆ బండ్ల మీద వచ్చే లుక్ కూడా అట్లనే వస్తుంది. మనం ఫుల్ రైడింగ్ గేర్, ఇంకా ఫుల్ రైడింగ్ గేర్ వేస్తే ఇంకా కత్తిలా ఉంటుంది. ఇంకా ఫుల్ రైడింగ్ గేర్ వేయలే, జస్ట్ రైడింగ్ జాకెట్ ఒకటి వేసుకున్నా. జాకెట్ ఒకటి వేసుకొని, షూ వేసుకొని, హెల్మెట్ పెట్టుకొని, కెమెరా పెట్టుకొని వచ్చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకుంది, ఇన్ని రోజులు నేను కెమెరాలో వైడ్ యాంగిల్తో తీసిన అనమాట నా మోటో వ్లాగ్. ఇప్పుడు ఏదైతే నేను ఇన్ని రోజులకి వెళ్ళి పాత వీడియోస్ చూస్తే మీరు ఒకసారి, పాత వీడియోస్ అన్నీ వైడ్ యాంగిల్లో ఉంటుంది అనమాట. DJI Action 2 కెమెరాతోని వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టి తీసిందనమాట, వైడ్ యాంగిల్ మోడ్లో. సో ఇవాళ నేను వచ్చేసరికి అల్ట్రా వైడ్ పెట్టా. సో అల్ట్రా వైడ్ ఎట్లా వస్తుందో ఒక్కసారి చూడాలి. సో మెయిన్ ఇవాళ బండి తీసింది కూడా దానికోసం, వన్ ఆఫ్ ద రీజన్ అది. సో ఇప్పుడు ఉన్నది అల్ట్రా వైడ్ అనమాట ఇది. సో మీరు చూస్తున్నారు కదా, మొత్తం కనిపిస్తుంది చూడండి ఏరియా. సో అల్ట్రా వైడ్లో తీస్తున్నా, తెచ్చి ఎట్లా వస్తుందో. ఇదే బాగుందంటే ఇట్లనే తీద్దాం. నేను కొన్ని చిన్న చిన్న సెట్టింగ్స్ కూడా మార్చిండే ఈ వీడియోలో. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎట్లా వస్తుందో. మనం బండి ఉన్నది ఇక్కడనే అనమాట. ఇగో ఈ లెఫ్ట్ సైడ్ అది స్ట్రైట్ వెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది ట్రాంప్ హిమాయత్ నగర్ షోరూమ్. సిగ్నల్ కానీ అయిపోతుంది మన జీవితం. ఇప్పటికో 100 సిగ్నల్ దాటుంటా నేను. అండ్ నేను వచ్చింది ఇంటి నుంచి రికార్డ్ చేసుకుంటా, రాలే వీడియో. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చిన తర్వాత రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను నేను వీడియో. ఇక్కడ ఎక్కడనో ఇన్లైన్ 4 సౌండ్ వస్తుంది నాకు. ఇన్లైన్ 4 బైక్ సౌండ్ వస్తుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ అబ్బా. ముందు వెళ్తుంది. క్రాస్ అయిపోయింది అన్న ఆల్రెడీ. మనం రికార్డ్ బటన్లు కొట్టి ఇవన్నీ చేసే లోపల వెళ్ళిపోయినాయి కూడా అవి. అన్నీ ఉంటాయి కష్టాలు, బ్లాగర్ కష్టాలు, ఏం చేస్తాం.
ఏరా పిల్లలు చూడండి ఎట్లా వస్తున్నాను, పిల్లలు చూడండి ముందు ఎట్లా వస్తున్నారు. వాళ్ళు ఆపుతున్నారు ఏంది ఈడ. నేను ఫుల్ గేర్లు ఉన్నాయి కాబట్టి నన్ను ఆపలే. కానీ ఇవన్నీ ఎప్పుడు పెట్టిండ్రు ఇక డ్రీమ్ డ్యాన్సా? అరే ఎగ్జిబిషన్ పెట్టినది ఇక. అమ్మ సచ్చింది. అమ్మ మల్టిపుల్ చెక్ పోస్ట్ వస్తున్నాయి, జాగ్రత్త చూసి. ఇక ఇక్కడ కూడా పట్టుకుంటున్నారు చూడండి, చూడండి ఇక్కడ కూడా ఒక 1 కిలోమీటర్ రేడియస్లో రెడీ ఉన్నారు. అంటే పోలీస్ స్టేషన్ ఈయన ఉంది కదా, ఈ గ్యాప్లోనే 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ రోడ్లో మస్తు మెమరీస్ ఉన్నాయి అబ్బా. ఎట్లన్నా కానీ చిన్నప్పుడు ఇదంతా అసలు అంటే చిన్నప్పుడు ఎట్లుండే అంటే మాకు ఇక్కడ వరకు రావాలంటే, నేనుండే ఏరియా నుంచి ఇక్కడ వరకు రావాలంటే ఏదో ఊరు అంటే అసలు ఏందో అరే పెద్ద రిస్క్ చేస్తున్నాం రా లైఫ్లో, జిందగీలో ఇదే పెద్ద రిస్క్ అన్న ఫీలింగ్ ఉంటుండే మాకు ఇక్కడ వరకు రావాలంటే. స్కూటీ మీద ఇంకా తెలుసు కదా చిన్నప్పుడు చెప్పగలం ఎట్లుంటాం. స్కూటీ నడపాలంటేనే అందరం కూర్చొని ఒక ప్లానింగ్ వేస్తే కానీ అది అయ్యేది కాదు. అండ్ ఇక్కడ వరకు రావాలంటే ఎర్లీ మార్నింగ్స్ వస్తుండే మేము 5కి 4కి పోలీసు వాళ్ళు ఉండారన్నప్పుడు. సో అట్లా వచ్చి ఇప్పుడు చూడండి మనమే ఇక అంతే గ్రోనప్ దీన్నే అంటారేమో. బాగుంటుండే ఆ మెమరీస్ అట్లా. పెద్ద టాస్క్ ఇప్పుడు ఏంటంటే కెమెరాల ఛార్జింగ్ తక్కువ ఉందంట, కొంచెం సేపు షట్ డౌన్ చేస్తా. షట్ డౌన్ చేసి మెయిన్ కంటెంట్ ఏమన్నా వస్తే చూపిస్తా గైస్. దరిద్రం అంతా మనకి ఇన్నే వస్తుంది. కానీ లైట్గా డ్రిజిల్ అవుతుంది వెదర్, మొత్తం నా వైజర్ అంతా చినుకులు ఉందన్నమాట. మెయిన్ వైజర్ ఏందో అని కెమెరా ఛార్జింగ్ చూసుకోలే అనుకుంటా నేను. కెమెరా లాస్ట్ బ్లాగ్ చేసిన తర్వాత అట్లనే పట్టుకొచ్చేసిన డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోకుండా. సో 20% చూపిస్తుంది. నాకు తెలుసు పక్క మధ్యలో హ్యాండ్ ఇస్తుంది అది. చూద్దాం ఎక్కడి వరకు రికార్డ్ అవుతుందో అక్కడి వరకు రికార్డ్ చేద్దాం. రికార్డ్ చేసి షట్ డౌన్ అయితే ఏమనుకోకండి, సడన్గా క్లిప్ మారిపోద్దేమో నాకు తెలిసి. బిగినర్స్ మిస్టేక్, బ్లాగర్స్ మిస్టేక్, ఛార్జింగ్ పెట్టకుండా వచ్చింది. ఇవాళ నేను ఒకటైతే అబ్జర్వ్ చేసిన ఏం తెలుసా, ఇట్లా ఫుల్ గేర్ వేసుకొని కెమెరాలు పెట్టుకొని వచ్చినాం అనుకోండి, ఈ కొంతమంది ఉన్నారు, కొంతమంది రోడ్డు మీద ఓవర్ అయిపోతున్నారు, చూసి మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు సడన్గా ఇట్లా మనం కామ్గా పోతున్నాం అనుకోండి, ఈ కెమెరా సెటప్, రైడింగ్ జాకెట్లు, కెమెరా సెటప్ చూసి వీనితో ఏదో వేయాలి, ఈయన గెలకాలి అన్నట్టు కావాలని కట్లు కొట్టుకుంటాం మనం ముందు. కావాలని చూసి కొంచెం ఓవర్ హైప్ అయిపోతున్నారు. సో గాయస్ అట్లా వద్దు, అనవసరంగా మంచి పోయేటోని వచ్చి గెలకకండి. ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లనే ఒక ఇన్సిడెంట్ కూడా అయింది నాకు. అంటే నాకు పర్సనల్గా కాలే, నా ముందు అయింది. ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ అర్థం కాదు ఆ సిచ్యువేషన్. సో ఎవరి సేఫ్టీలో వాళ్ళు ఉంటే బెస్ట్. దాంతోపాటు పక్కన వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకోండి, కొంచెం మెల్లగా వెళ్ళండి, ఎవరికి డిస్టర్బ్ కాకుండా డ్రైవింగ్ చేయండి. ఎక్కడున్నా వ్లాగ్ చేయొచ్చు కానీ, ఏ బండితో నేను వ్లాగ్ చేయొచ్చు కానీ ఒక బుల్లెట్ బండి పక్కన ఉంటే మాత్రం వ్లాగ్ చేయలేం. ఎందుకంటే దాని సౌండ్ సరిపోతుంది మనకి. కాక జంప్ చేద్దాం అనుకున్నాడు, సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. పోలీస్ చూడంగానే ఓకే అవుతున్నా లే అంటాడు. గైస్ కెమెరా డెడ్ అయిపోతుంది. కెమెరా 3% అంట అయిపోయింది. ఈ గ్యాప్లో 1% డౌన్ కూడా అయిపోయింది. చలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. రైట్, బై బాయ్.